నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలో వర్షాకాలం స్టార్ట్ అయిన నేపథ్యంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో ఇంతకుముందు కూడా యూరియా ఇక్కడికి వచ్చినా సరిపోయేంత ఇవ్వలేదని రైతులు ఆందోళన చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఒకే లారీ రావడంతో రైతులు అనేకంగా ఇబ్బందులు పడుతూ సొసైటీ నిర్వాహకులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి, యూరియా కొరత ఏ రకంగా ఉందో రైతు మాటల్లోనే మనం విందాం. అయితే గత వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. మేము మక్కలన్నీ వేసి కూడా 4 రోజులు అవుతుంది. యూరియా వేసే టైం దాటిపోతున్నా కానీ యూరియా కరెక్ట్ మా తగిన మోతాదులో తెప్పించడం లేదు. మా ఆర్మూర్ రైతులకు ఎంత మా మక్క పంట వేసిరు, ఎన్ని ఎకరాలు ఉంది అనేది మొత్తం ఏఓల దగ్గర కానీ వ్యవసాయ అధికారుల దగ్గర లిస్ట్ ఉంది. వాళ్ళ మా సర్వే నంబర్లతో సహా మా ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత విస్తీర్ణంలో మొక్కజొన్న సాగైందనేవి ప్రతి ఒక్క విషయం వాళ్ళ దగ్గర ఉంది. అయినా కానీ అధికారులు మాకు సరిపోయేంత యూరియా తేవడంలో కానీ మాకు సరి అయిన వసతులు కల్పించడంలో కానీ మొత్తం ఈ సొసైటీ ద్వారా అయితే సొసైటీ మొత్తం విఫలమైంది. ఎప్పుడు చూసినా కూడా యూరియా కోసం ఎప్పుడు కూడా పడిగాపులు కాయాలి. ఎప్పుడు మా రైతుకు అవసరం ఉన్న ప్రతిసారి కూడా ఈ రోజు అవసరం ఉంటే వారం రోజులకో 10 రోజులకో దొరుకుతుంది. ఒక్కసారి కూడా సరైన టైంలో మాకు యూరియా అందడం లేదు. ఇప్పుడు కూడా దాదాపు ఒక వారం రోజుల నుంచి రోజు సొసైటీకి వచ్చి లైన్ పట్టి ఇక్కడ చెట్ల కింద ఒక 4-5 రోజుల నుంచి మాత్రం రోజు ఈ చెట్ల కింద ఒక 10 మంది అయితే 10-20 మంది రైతులు లారీ వస్తుందని చెప్పగానే ఇక్కడ వెయిట్ చేసి ఎదురు చూసి సాయంకాలం వరకు 5 గంటల వరకు ఉండి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మన పేపర్లు అన్ని పేర్లు రాసుకుని పేర్ల ప్రకారం ఇస్తామన్నారు. ఆ రోజు ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ ప్రొద్దున పేర్ల ప్రకారం ఇస్తామంటే అట్లా కూడా మేము పేర్లు రాపించినాం. మళ్ళీ ఇవాళ ప్రొద్దున దాదాపు 7-5 నిమిషాల నుండి నేనైతే 7-5 నిమిషాలకు వచ్చిన, నాకన్నా ముందు ఒక 10-20 మంది రైతులు ఉన్నారు. కొందరైతే 6 గంటల నుంచి ఉండి లైన్లో నిలబడి ఉన్నారు. ఎవరికి కూడా మేము లైన్ ప్రకారం ఇస్తే ఎవరైతే లైన్ పట్టిరో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రైతు ఎంబట 3 సంచులు ఇస్తామని చెప్పారు. ఆ 3 సంచులు ప్రతి ఒక్కరికి ఒక లైన్ ప్రకారం ఇచ్చి ఉంటే ప్రతి ఒక్క రైతుకు అందేది. కానీ ఏం చేస్తున్నారంటే లైన్లో నిలబడే వాళ్ళు కొంతమంది అయితే లైన్లో నిలబడ్డ వాళ్ళు లైన్లోనే ఉంటున్నారు. సైడ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళకు పరిచయస్తులతోనా లేదా వాళ్ళ రికమెండేషన్ బట్టి సైడ్ నుంచి సైడ్కి ఎవరికి లైన్ నిజమైన రైతులకు కరెక్ట్ అందడం లేదు. సైడ్ నుంచి ఎవరైతే సైడ్ నుంచి వచ్చి వాళ్ళ సైగలతోనే అవి సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్కరు 5-6 తీసుకుంటున్నారు, 10 తీసుకుంటున్నారు. కొందరు లైన్ పట్టిన వాళ్ళకి మాత్రం 2 కాదు కదా, 1 కూడా దొరకలేదు. కనీసం ఇప్పుడు ఒక 30-40 మంది రైతులు ఉన్నారు. మేము వట్టిగా మరిగిపోతున్నాం. ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత యూరియా ఇప్పుడు ఇంకా వారం రోజులు అయితే మేము వేసినా కూడా లాభం లేదు. ఆల్రెడీ దిగుబడి తగ్గిపోతుంది. రైతుల తరపున అధికారులు మొత్తం ఎప్పుడు వేస్తే ఏముంటుంది, సరైన టైంలో యూరియా కానీ సరైన టైంలో పురుగు మందులు కానీ కొడితేనే మాకు పంట దిగుబడి వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు దిగుబడి ఇంకా వారం రోజుల తర్వాత మేము వేసినా కూడా లాభం లేదు. మా దిగుబడి తగ్గిపోతుంది. ఇప్పటికే రైతులకేమో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దిగుబడి తగ్గిపోయి ఆదాయం రైతులు నష్టపోతున్నారు. మరి ఇంకా ఈ విషయంలో యూరియా విషయంలో కూడా ఇంకా లేట్ అయిందంటే ఇంకా దిగుబడి తగ్గిపోయి మేము అప్పుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా సకాలంలో రైతులకు ఈ పరిస్థితిని ఆలోచించి అధికారులు కానీ సొసైటీ వాళ్ళు కానీ మాకు సరైన మోతాదులో ఎందుకంటే మా దగ్గర ఎంత మక్క పంట వేసిండ్రు, ఎంత యూరియా అవసరం పడుతుంది అనేది వాళ్ళ దగ్గర లెక్క ఉంది. కాబట్టి ఆ లెక్క ప్రకారము మళ్ళీ సాయంకాలం వరకు ఇంకో 2-3 లారీలు అయితే కదా ఇది అందరికి ఏరిపోతాయి. అట్లా తెప్పించి మాకు సాయం చేయగలరని మా యొక్క మనవి.